గళమెత్తి పాడెదను నా యేసయ్యా, స్వరమెత్తి పాడెదను నా యేసయ్యా, ఎలుగెత్తి పాడెదను నా యేసయ్యా, నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించెదను. స్తుతి కీర్తన నే పాడెద దేవా, నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. స్తుతి కీర్తన నే పాడెద దేవా, నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. వినయముతో విధేయతతో నీ సన్నిధిలో నిలిచెదను. వినయముతో విధేయతతో నీ సన్నిధిలో నిలిచెదను. స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా, స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి కీర్తన నే పాడెద దేవా, నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. దా పా 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 గమ ప నిద పమ గమ పని స గమ పని సారి స పాని నా పగ గరి స నిద ప గరి స నిద పమ గరి స. నా బలహీనతలో నీ బలము చేకూర్చితివి, నా దీన స్థితిలోనా నీ కనికరము చూపితివి. నా బలహీనతలో నీ బలము చేకూర్చితివి, నా దీన స్థితిలోనా నీ కనికరము చూపితివి. దుర్గమై కేడమై నా పక్షమై నిలిచితివి, దుర్గమై కేడమై నా పక్షమై నిలిచితివి. గళమెత్తి పాడెదను యేసయ్యా, గళమెత్తి పాడెదను నా యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా, స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి కీర్తన నే పాడెద దేవా, నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. నా జీవన సరళిలో నా ఆశ్రయపురమైతివి, నను వీడని మమకారముతో విడుదలనిచ్చితివి. నా జీవన సరళిలో నా ఆశ్రయపురమైతివి,
నను వీడని మమకారముతో విడుదలనిచ్చితివి. దివ్యమైన నీ సేవలో నీ ఆత్మతో నింపితివి. దివ్యమైన నీ సేవలో నీ ఆత్మతో నింపితివి. స్వరమెత్తి పాడెదను యేసయ్యా, ఎలుగెత్తి పాడెదను నా యేసయ్యా. స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి కీర్తన నే పాడెద దేవా, నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. స్తుతి కీర్తన నే పాడెద దేవా, నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. వినయముతో విధేయతతో నీ సన్నిధిలో నిలిచెదను. వినయముతో విధేయతతో నీ సన్నిధిలో నిలిచెదను. స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి కీర్తన నే పాడెద దేవా, నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఓకే, రండి ఇక వాక్యపు లోతులకు మనం బయలుదేరదాము. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడని ఉన్నాడో ఆ వాక్కుల కోసము మనము వేగిరపడి ఉందాం. ఓకేనా? మనం నిరీక్షణతో ఎదురు చూద్దాం. మన హృదయాలకు జీవవాక్యము మరి దేవుడు ఏమి అందించనై ఉన్నాడో పరిశుద్ధాత్మ ద్వారా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఓకేనా? రండి వాక్యపు లోతులకు వెళ్దాం. రండి. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయము 13వ వాక్యము మనము చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రార్థన చేసుకుందామండి. తల్లోంచి కళ్ళు ముచ్చుకుంటే ప్రార్థన. మహాగణుడమైన పరిశుద్ధుడమైన దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకే స్తోత్రములు. వాక్యము మీది ప్రభువా. మీ బిడలమైన మాకు సద్విషయములను బోధించమని ప్రార్థన చేస్తున్నాను. మాకు వినగల చెవి, గ్రహించగల హృదయం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలను ఆహ్వానించుచుండగా ప్రభువా, నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రభా ఈ వీక్షించి ఈ వాక్య సత్యములను హృదయాలలో నింపబడటానికి కృప అనుగ్రహించమని సహాయం చేయమని, పరిశుద్ధాత్మ దేవుడా మా మంచి బోధకుడవై మాకు బోధించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరందరికీ మరొకసారి వందనాలండి. ప్రైజులు అడిగి రండి. వాక్యము లోతునకు మనం బయలుదేరుతాం. ఓకేనా?
ఇక్కడ పౌలు గారు ఆయన మనందరికీ తెలుసు, ఆయన కొన్ని సంఘాలకు అధ్యక్షుడు. ఆయన సంఘాలను నిర్మాణం చేయటము, అక్కడ మంచి వ్యక్తిని, దేవునికి సాధారణంగా పనికొచ్చే వ్యక్తిని అక్కడ పెట్టి ఇంకొక ప్రాంతం వెళ్ళేవాడు. ఆయన ప్రయాణం చేసిన ఆ మైళ్ళునే చూసావా, చాలా దూర ప్రయాణం చేసింది అడిషనల్ అపోస్తులైన పౌలు గారు. ఆయన కొరింథీ సంఘములో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మెలకువగా ఉండుడి. నెంబర్ 1 ఏం మాట్లాడుతున్నాడు? మెలకువగా ఉండుడి అంటే మనం ఎట్లా ఉండాలి? అజాగ్రత్తగా ఉండమని చెప్పట్లేదు, మెలకువగా ఉండుడి. ఈ మాట నా ప్రభువు ఆ గెస్తెమనే తోటలో మాట్లాడాడు. నా శిష్యులారా, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనము కూడా ఈ దినాలలో, ఈ అంచె దినాలలో మనము అనేకమైనటువంటి వాటిని చూస్తున్నాం, అనేక సంగతులను వింటున్నాం, అనేకమైనటువంటి చాలా 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 అసలు వినరాని చూడరాని విషయములను మనము వీక్షిస్తున్నాం, వింటున్నాం. కానీ మనం ఎలా ఉండమంటున్నాడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు? మెలకువగా ఉండుడి. చూసారా? శిష్యులారా, నేను కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను, ఈలోపు మీరు మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం అన్నాడు. మనం కూడా ఎన్ని జరుగుతున్నప్పుడు మనం శోధనలో ప్రవేశించకుండా ఉండు నిమిత్తము మనము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఏం చెప్తున్నాడంటే మెలకువగా ఉండుడి. ఉండాల్సినది ఎవరు? మనమే. మనం మెలకువగా ఉంటే అపవాది మన దగ్గరికి రాలేడు, అపవాది మనలో దాడి చేయలేడు. ఆదాము నిద్రపోతున్నాడు, మరి అవ్వ మెలకువగా ఉంది. ప్రయోజనం ఏంటి? ఆ మెలకువకున్న అవ్వ దగ్గరికి వచ్చి మెలకువగా ఉంది, కానీ దేవుని యందు నిరీక్షణ కలిగి లేదు. ఆ సమయం చూసుకొని మెలకువగా ఉన్న అవ్వ దగ్గరికి వచ్చి, ఇది నిజమా? చూసారా? ఇది నిజమా? ఇప్పుడు ఈ దినాలలో కూడా మన దగ్గరికి వచ్చి చాలామంది ఎక్స్ప్రెషన్లు వేస్తున్నారు, దేవునికి పనికిరాని మాటలను సంబోధిస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ ప్రణాళికలో రక్షణ ప్రణాళికకు సంబంధించిన విషయాలను సద్విషయాలు మాట్లాడట్లేదు. ఏదేదో వాళ్ళకి కావలసిన వాళ్ళ హైలైట్ కోసం, వాళ్ళు చేస్తున్న పనుల కోసము, వాళ్ళు పడుతున్న తిప్పల కోసము వాళ్ళు చేస్తున్నారు. అది కాదు. దేవుడు మనకు చెప్పింది ఏంటంటే మెలకువగా ఉండమన్న మాట చాలా శ్రేష్టమైన మాట, చాలా శ్రేష్టమైన ఇవి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉంటే మనం ప్రార్థన చేస్తాం. కానీ మెలకువగా లేకుండా, మరి మెలకువగా ఉంది కానీ మెలకువ లేకుండా, ఆదాము మరి మెలకువ లేకుండా ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఆ సమయంలో అపవాది వచ్చి అవ్వను మోసపరిచి లోకానికి ఏం తీసుకొచ్చారు? మంచి తీసుకొచ్చారా? అది విషయం. లోకానికి పాపము ఆవిర్భించిందంటే అది విషయం. నా ప్రియ సోదరుడా, సహోదరి, నువ్వు ఒకవేళ నేను మెలకువగా ఉన్నానని అనుకుంటున్నావు, భ్రమలో ఉన్నావు, కానీ దేవునితో నేను ప్రయాణం చేస్తున్నాను, దేవుని పని చేస్తున్నాను, దేవుని వాక్యం బోధిస్తున్నాను, దేవునితో రిలేషన్ కలిగి ఉన్నాను అని భ్రమలో ఉన్నావు అంతే. అది దాన్ని ఏమంటారంటే మెలకు అంటారు. భ్రమలో కలిగిన మెలకు అంటారు దాన్ని. ఆ మెలకు ఎందుకోసం అంటే నీ స్వలాభం కోసమే. పోనీ నా స్వలాభం కోసం అనుకోండి. ఇది అసలు విషయము. దేవుడు మనకు బోధించే సర్వసత్యములు ఏంటంటే మెలకువగా ఉండుడి. ఈ మాట ప్రభు మాట్లాడిన మాట అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. మెలకువగా నెంబర్ 1 మెలకువగా ఉండండి మీరు. అంతేగాని మెలకువ లేకపోతే నువ్వేమవుతావంటే అజ్ఞానంలో ఉంటావు, అజ్ఞానంతో ఉంటావు. ఏమి తెలియదు నీకు. ఇక అంటే నీ మైండ్ అంతా ఎట్లుండాలంటే దేవుని వైపునకు ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యత.
దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మెలకువగా ఉండటం అంటే దాని అర్థం ఏంటంటే అదే అర్థం. దేవుని కొరకు జీవించటమే మెలకువ కలిగి ఉండటం. ప్రైజ్ లార్డ్. దేవుని కలిగి నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు మెలకువగా ఉన్నట్టు లెక్క. అందుకనే పౌలు గారు ఈ యొక్క సంఘానికి విశదీకరిస్తున్నాడు. మెలకువగా ఉండుడి. మెలకువగా ఉంటే చాలు. దేవుడే నీ ఈ కార్యక్రమాలన్నీ సఫలీకృతం చేస్తాడు. నిన్ను ఎక్కడికి నడిపించాలో నడిపిస్తాడు. నువ్వు ఏం పనులు చేయాలో ఆ పనులు చేపిస్తాడు. ఆయన మరి సర్వశక్తిమంతుడు కాబట్టి నువ్వు మెలకువ ఉండటమే కావాలని, అందుకోసమే మెలకువ కలిగి ఉండమంటుంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము మెలకు అనేది ఎంతో ప్రాముఖ్యం. మెలకువ లేకపోతే మనం అజ్ఞానుల వలె ఉంటాం. జ్ఞానం ఏమి ఉండదు. మెలకువ కలిగి ఉంటేనే జ్ఞానం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవి. నువ్వు ఎప్పుడు అవన్నీ పొందుకుంటావంటే మెలకువ కలిగి ఉన్నప్పుడు పొందుకుంటావు. అజ్ఞానుల వలె ఉంటే ఏమీ తెలియదన్నమాట. ఆ మెలకువ అనేది ఉండదు. మెలకువ కలిగి ప్రవర్తించాలి. మెలకువ కలిగి జీవించాలి. మనము ఏం మాట్లాడుతున్నా మెలకువతో మాట్లాడాలి. మనం ఎట్లా ప్రయాణిస్తున్నా మెలకువతో ప్రయాణించాలి. అది వివేచన వరం. వివేచన కలిగి జీవించాలి. నెక్స్ట్ 2వ వాక్యంలోనికి వెళ్దాం. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఇక్కడ మెలకువగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. నిలకడంటే అదిరిపడమని కాదు, ఎగిరెగిరిపడమని కాదు. నిల్చొని ఉండాలి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలో అన్వేషణ చేస్తుండాలి. నిలిచి ఉండాలి. మనం నిలబడతాం అనేది తిన్నగా నిలబడాలి. మనం విశ్వాసముతో ఉండాలి. మన జీవితం ఎట్లుండాలంటే విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అది దేవుడు కోరుకునేటటువంటి ఈవి. మనలో ఆ విశ్వాసమందు మనము నిలకడగలిగి ఉంటే మనం అన్ని పనులు ప్రభువే బోధిస్తాడు. అందుకే నరపుత్రుడా నీవు తిన్నగా నిల్చో. ఏం చెప్పాడు ప్రభు? నరపుత్రుడా నువ్వు తిన్నగా నిల్చో చాలు, నీ నోటిగా నేను బూరగా ఉంటా. అది నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో నిలిచి ఉంటావో నీ నోటికి బోరగా ఉండి సర్వ సృష్టికి తీసుకెళ్ళిపోతాడు. నిన్ను సువార్తను ప్రజ్వలింపజేస్తాడు. మనము దేవుడి సన్నిధిలో నిల్చుండే విధానము మనం నేర్చుకోవాలి. విశ్వాసమందు మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ ఇవన్నీ మనలో ఇమిడి ఉండాలి. మనలో ఇమిడి ఉండాలని దాని భావన. పౌలు గారు చాలా జ్ఞానవంతుడు. ఆయన ఆ విద్యాభ్యాసము ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వాడు. ఆయన భాష ప్రావీణ్యత చాలా గొప్పది. ఒకనాడు అయితే పేతురు గారే ఆయన పాండిత్యాన్ని చూసి మరి అదిరిపోయాడు. మరి నువ్వు నేను ఏం చేస్తున్నాము? ఒకరికొకరు విమర్శించుకోవటం సరిపోతుంది. ఆయన అట్టటు ఆయన సంగతి తెలుసా నీకు? ఏమిటి తెలిసేది నీకు? దేవునితో ప్రయాణం చేయమంటే, విశ్వాసమందు నిలిచి ఉండమంటే విశ్వాసాన్ని పాడు చేసుకుంటావు. విశ్వాసం అంటే దాని అర్థం ఏంటి? పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము నిరీక్షించాడు, విశ్వాసమును కాపాడుకున్నాడు. భక్తులు ఆ దినాలలో విశ్వాసమును కాపాడుకున్నాడు కాబట్టే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మనమేంటి? మనం ఎవరికి తండ్రి? మన విశ్వాసులకి తండ్రిగా ఉంటున్నామంటే దాని అర్థం మనలో విశ్వాసం ఉండాలి. మనం విశ్వాసమందు నిలిచి ఉండాలి. మనం విశ్వాసమందు నిలిచి ఉంటే అప్పుడు అబ్రహాములాగా విశ్వాసులకు మనం ఏమవుతామంటే తండ్రి అవుతామో. అది పరిశుద్ధాత్మ మనకు బోధించే సర్వసత్యం. పరిశుద్ధ గ్రంథములో లిఖించబడిన సత్యములు అవి. మనమే విశ్వాసం లేకుండా మనం ఉంటే మనము దేనికి పనికి వస్తాం? ఊగిసలాడిపోతాం. తెలుసా? ఊగిసలాడిపోతాం అంతే, ఎటు పడితే అటు. విశ్వాసము స్థిరమైన విశ్వాసము, స్థిరమైన పునాది అలా అంటగట్టుబడాలి మనం.
అదే మన ప్రభువు నేర్పించిన బోధన. అదే 33వ సంవత్సరంలో సువార్త మజిలీలో మన ప్రభువు మన రక్షకుడు మనకు బోధించిన సర్వసత్యం ఏంటంటే ఇదే. ఈ మాటలే పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి ఈ ప్రభు మాట్లాడిన మాటలను బోధిస్తూ ఉన్నాడు కొరింథీ సంఘంలో. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. చూసారా? ఫస్ట్ మాట మొదటి మాట ఏంటి? మెలకువగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. పౌరుషము గలవారై. అబ్బా, అది మన ప్రభు రోషము కలిగిన దేవుడు అని అంటాడు. నేను రోషము కలిగిన వాడను, మీరును రోషము కలిగి ఉండండి. మన భూలోకంలో మనం ఎలా ఉండాలంటే, ఈ యొక్క లోకంలో రోషం పౌరుషము లేకుండా జీవించకూడదు, ఊగిసలాడుతూ జీవించకూడదు, ఎవరు చెప్తే తలకాయ ఊపకూడదు, ఎట్టంటే అట్టు. ఇది పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మనకు నేర్పించిన బోధన ఇది. పౌరుషం అండి. దేంట్లో పౌరుషం ఉండాలి? పరిశుద్ధతలో పౌరుషం ఉండాలి, విధేయతలో పౌరుషం ఉండాలి, నీతి న్యాయములు జరిగించి వాటిలో పౌరుషం ఉండాలి. నీ పౌరుషము నా పౌరుషం ఎట్లా ఉంది? దేని మీద ఉంది? చిన్నదానికి వచ్చేలేక మనము ఆ పౌరుషం చూపించడం కాదు, కోపంతో వచ్చే పౌరుషం కాదు, అదే ఆత్మ స్పిరిట్లో ప్రజ్వలింపబడే అది పౌరుషం. వాక్య స్పిరిట్లో వచ్చే పౌరుషం, అది పౌరుషం కలిగి బోధించాలి, రోషము కలిగి సేవ చేయాలి, ఆ పరిచర్య విషయంలో పౌరుషం కలిగి జీవించాలి. అంతే. కలిగినప్పుడు కలిగినట్టుగా ఉండాలి, లేమి వచ్చినప్పుడు లేమిన కూడా అట్టనే ఉండాలి. అది ప్రభువు నేర్పించిన సత్యం. ఈ వాక్కులో ఉన్న సత్యం అది. నేను రోషము కలిగిన మీ దేవుడను. ఎక్కడ కమిట్మెంట్ అవ్వడు మన ప్రభువు. అపవిత్రతకు ఎక్కడ కమిట్మెంట్ అవ్వడు. ఎవరు తప్పు చేసినా శిక్ష ఉండాల్సిందే. అయితే దేవుడు ప్రేమ స్వరూపి, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పౌరుషం గలవారై ఉండుడి అని చెప్తూ మళ్ళా 4వ వాక్కులోకి వెళ్తే మనము బలవంతులై ఉండుడి. బలహీనతగా దేవుడికి ఇష్టం లేదు. బలహీనులను దేవుడు ఇష్టపడ్డు. ఎవరైతే పౌరుషం కలిగి బలవంతులై మరి పట్టుదల కలిగి మెలకువ కలిగి విశ్వాసంతో ఉంటారో వారు కావాలి దేవునికి. వారిని ఎన్నుకుంటాడు దేవుడు, వారిని పిలుచుకుంటాడు దేవుడు. అందుకే శిష్యులను పిలుచుకున్నాడు. వాళ్ళు ఈ రోషము కలిగిన వాళ్ళు, బలవంతులు, నిలకడగా ఉండేవాళ్ళు, యథార్థవంతులు, నీతి న్యాయములు జరిగించడానికి వీళ్ళే అని వాళ్ళని పిలిచాడు శిష్యులను దేవుడు. మీరు చేపలు బట్టి వారు అనుకుంటున్నారా? మిమ్మల్ని మనుషులు బట్టి జాలరుగా మీరు బలవంతులుగా చేస్తారా? రండి, నన్ను వెంబడించండి. అది మనం వెంబడిస్తున్నామంటే దేవుణ్ణి. ఇదిగో ఈ అపోస్తులు, ఈ శిష్యులు 12 మందిలాగా మనము ఉండాలి. ఇస్కరియోతులాగా ఉండకూడదు. మనం అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని గమనించాలి, వాక్యాన్ని, వాక్యంలో ఉన్న సత్యం, వాక్యంలో ఉన్నటువంటి మహిమైశ్వర్యం, ఇవన్నీ మనం గమనించి మనం ప్రయాణం చేసినట్లయితే మనకు గొప్ప గొప్ప విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు వెలుగులే తీసుకొస్తాడు. తెలుసండి, పరిశుద్ధాత్మ మనకి ఇవన్నీ ప్రజ్వలింపజేసేది. మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళనో మీ కొరకు తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ దగ్గరికి పంపిస్తాడు. ఆయన సర్వసత్యములను బయలుపరుస్తాడు. నేను ఏదైతే బోధించానో ఆ వాక్యాలన్నీ మీకు మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఎంత గొప్పవి ఇవి మాటలండి. మనము కాదంటే ఆయన రక్తం చేత కొనబడిన వారిని ఎలా ఇచ్చి కొన్నాడు మనలను. మన తల్లి గర్భంలో పిండముగా రూపించి భూమిని తీసుకొచ్చి భూమి మీద లిఖింపజేశాడు ఏమేమి మనం చేయాలో. ఆ వెంటనే చేసేంత వరకు మనకు మరణం సంభవించదు. దేవుడి పనులు ఏమేమి చేయాలో, ఏ మంచియే చెడ్డయే ఏ పనులు చేస్తావో
దేవుడిచ్చిన ఆయుష్ అంతవరకు ఒక్కసారి బ్లెస్ చేస్తే దేవుడు అది ఎన్నటికి ఉంటుంది. మీరు చేయు కార్యములన్నీ మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. అది ప్రేమ. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. అగాప ప్రేమ, అవధులు లేని ప్రేమ. మనం చేసే ప్రతి కార్యక్రమము దేవుడే చేస్తాడు. మనం ప్రేమతో చేయాలి. ఆ ప్రేమమయుడు మన దేవుడు. ఆయన మీద ఆనుకొని మనం చేసే కార్యములన్నీ సఫలీకృతం చేస్తాడు. మనం చేసే కార్యములు ఉన్నాయి చూసారా, మనం కాదు చేసేది. మనం అనుకుంటున్నాం ఒక్కోసారి ఇవన్నీ నేనే చేస్తున్నానని. నో కాదు. ఆయన అనుమతిస్తే మనం జరిగిస్తుంటాం. ఆయన అనుమతిస్తే మనం చేస్తూ ఉంటాం. ఆ కార్యములన్నీ సఫలీకృతం అవుతాయి. ఇంత గొప్ప ఈవులను ఈ వాక్యములో ప్రభువు ఎంతగా పొందుపరిచాడు. ఆ కొరింథీ సంఘంతో ఆ 15వ అధ్యాయంలో డిస్కర్షన్, అసలు పునరుద్ధానం గురించి డిస్కర్షన్. ఎక్కడుంది పునరుద్ధానం అని వారితో డిస్కషన్ చేస్తూ 16వ అధ్యాయంలోకి వచ్చేలేకే ఈ 13వ వాక్యం 13, 14వ వాక్యంలో మెలకువగా ఉండుడి. ఓ నా ప్రియ సహోదరుడా సహోదరి, మనం ఎట్లా ఉన్నాము? అపవాది వస్తే అపవాది వైపు మళ్ళుతున్నాము. దేవుడైతే దేవుడికి వెళ్ళి దేవుడని అంటున్నాము. ఎట్టు తిరిగితే అట్టే ఊగిసలాట. మన పడవ, మన దోణె ఈ లోకమనే సముద్రంలో ఊగిసలాడుతుంది. ఎక్కడ మునిగిపోద్దో తెలియదు. ఈ లోకము సముద్రం అండి. ఈ సముద్రంలో మన చిన్న దోణి ఇది. ఈ చిన్న దోణిలో ప్రభు ఉంటే, ఆ ప్రేమమయుడు మనలో ఉంటే ఇక భయపడాల్సిన అవసరత ఏమాత్రం లేనే లేదు. ఆ శిష్యులను పిలిచి సర్వసృష్టికి వెళ్ళండి, స్వార్థను ప్రకటించండి అని చెప్పాడు. తర్వాత శిష్యులు ప్రకటిస్తుంటే సంఘం ఏర్పడిన తర్వాత పౌలు గారు మరి ఆ రోమా గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన మరి సంఘాన్ని హింసించాడు. అందుకే హింసకుడును దూషకుడును హానికరుడు. అటువంటి ఆయన్ని దేవుడు సంధించిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత సువార్త ప్రకటించే పరిస్థితిలో అప్పుడు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి మాట్లాడాడు, విశదీకపరిచాడు, పత్తి హృదయానికి అర్థమయ్యే రీతిగా బోధించాడు. ప్రభువు మాట్లాడితే ఎట్లా ఉంటుందో పౌలు గారు మాట్లాడితే అలాగే ఉండేది. ఆత్మలు పేతురు గారే మెచ్చుకున్నాడు పౌలు గారిని. నిన్ను మెచ్చుకుంటున్నారు అనుకుంటున్నావు కాదు, నోనో, అది మెచ్చుకోవటం కాదు. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట. అక్కడికి వెళ్తే ఒక మాట, ఇక్కడికి వెళ్తే ఒక మాట. ఇది అవసరమా? నా ప్రియ సోదరి సోదరులారా, నా ప్రభు అవునంటే అవుమన్నా, అవు అంటే అవునన్నమన్నాడు, కాదంటే కాదను. అది దేవుడు చెప్పే ఆ శ్రేష్టమైన ఈవులలో ఏం చెప్పాడంటే, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఉందా ప్రేమ? అది అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమతో చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బ్లెస్ చేస్తాడు. మన పరిచర్యను దీవించి ఆశీర్వదించి పరలోకముకు ఫలం అధికం చేస్తాడు. పరలోకంలో మన ఫలాన్ని అధికం చేస్తాడు దేవుడు. కనుక నా ప్రియ సహోదరి సోదరులారా, ఈ వాక్యముల సత్యం మనం అర్థం చేసుకుని మన హృదయంలో నింపుకొని మనం ఎలా ఉన్నాం? మెలకువగలిగి ఉన్నామా? విశ్వాసం మందు నిలకడగా ఉన్నామా? అలాగనే పౌరుషం కలిగిన వారిమై ఉన్నామా? లేక మనకు బలం ఉందా? మన స్వబలమా, ఇది దేవుని బలమా? ఇవన్నీ తెలుసుకొని అర్థం చేసుకుంటే ఇక మనకంటే భూలోకంలో జ్ఞానవంతులు ఉండరు. అది దైవ జ్ఞానం మనలో ఉంది. దైవ జ్ఞానం అని ప్రజ్వలింపబడుతుంది, ప్రపంచానికి మొత్తానికి తెలియబడుతుంది. ఈ దైవ జ్ఞానము, దైవాత్మ ప్రజ్వలింపబడుతుంది, పరిమళించబడతాం. పరిమళ సువాసం ఎదజల్లుతుంది. అది అప్పుడు దేవుడు మనలను ఇలా ఎత్తిపట్టుకుంటాడు. అది అసలు రిలేషన్. కనుక ఈ వాక్యముల సత్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించిన ఈ సర్వ సత్యములను మనందరి వినికిల్లో దేవుడు బ్లెస్ చేయను గాక, దీవించబడును గాక. ఈ వాక్యము మనందరికీ మరి ప్రభు బోధించిన ఈ మాటలు, పౌలు గారు బోధించాడు,
ఈ మాటలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు కాబట్టి ఈ వాక్యములను మనమందరము నెమరి వేసుకోవాలని కోరుతూ ఈ మాటల్ని ముగించేస్తున్నా. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఇక ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ప్రజ్వలింపజేసిన ఈ వాక్య సత్యములను మా హృదయాలకు నింపినందుకు కృతజ్ఞతలు. మేము ఎలా ఉండాలి, ఏంటి, మా పరిస్థితి ఏంటి, ఆ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాకు బోధించారు కనుక ఈ వాక్యాలన్నీ ఇన్న బిడ్డల హృదయాలు తెప్పరిల్లిచ్చేయండి. వారి జీవితాలు మార్చండి. మారు మనసు పొంది సువార్తను నమ్మే పరిస్థితులను వారి హృదయాలు ప్రజ్వలింపజేసి నీ నామానికి మహిమ తీసుకురండి. వీక్షించిన బిడ్డలు, విన్న బిడ్డలు, కుటుంబాలను, ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఏ స్థితిలో ఎవరున్నారో మాకు తెలియదు కానీ వారి స్థితిగతులను మార్చి నాయన నీ నామ ఘనతకై ఆ బిడ్డలను ఆకర్షించి నీ బిడ్డలుగా స్వీకరించమని, ఎట్టి పరిస్థితుల్లో నీ బిడ్డలను అంగీకరించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు.